ఛానల్ గ్రూప్ 2 అభ్యర్థులకి అందరికీ తెలియజేసే అంశం ఏంటంటే త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ కలదు. ఆ నోటిఫికేషన్ సంబంధించి బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మేము ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాం. మేము ఇక ఆల్రెడీ చెప్పుకున్న అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చదివిన పుస్తకాన్ని 10 సార్లు చదవాలి. 10 అంత మించి ఎక్కువ సార్లు ఎన్నిసార్లు అయినా ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని తీసుకొని 1కి 4-5 సార్లు ఎక్కువ అదే పుస్తకాన్ని రిపీటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రాండ్ టెస్టులు రాయడం, వీక్లీ టెస్టులు కానీ, ప్రతిరోజు టెస్ట్ రాయడం కానీ ఏదైనా యువర్ విష్. అయితే ఆ టెస్ట్ల వల్ల కూడా మనకు చాలా లాభాలు అనేటువంటివి ఉన్నాయి. అవి రిపీటేషన్కి బాగా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందని చెప్పేసి మార్కెట్లో వచ్చేటువంటి అనేక పుస్తకాలు చదవడం కన్నా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని దాన్నే పదే చదవడం వల్ల సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సరే, మరి ఈరోజు మొదటిసారిగా ఈ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్లో మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని కంటెంట్ విషయాల్ని డిస్కస్ చేసుకుందాం. అయితే ఇందులో ఇండియన్ జాగ్రఫీ గురించి ఫస్ట్ భారతదేశము ఉనికి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. భారతదేశము మరియు ఉనికి. ఈ భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందంటే భరతుడు అనేటువంటి రాజు పరిపాలించాడు మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని భరతుడు అనేటువంటి రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చిందని చెప్పేసి మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటాం. మరి అదేవిధంగా ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? ఇండియా అనేటువంటి పేరు మనకు గ్రీకులు సింధు నది పరివాహక ప్రాంతంలో, సింధు నది ఉంది కదా, ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలని ఇండోయిలు అని పిలిచేవాళ్ళు. సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలను ఇండోయిలని పిలవడం ద్వారా మనకు గ్రీకులు ఇండోయిలు అని పిలుస్తూ ఆ తర్వాత బ్రిటిష్ వారు ఇండియా అని నామకరణాన్ని చేశారు. అంటే ఎప్పుడైతే ఇండోయిలు అని పిలవడం స్టార్ట్ చేశారో, అంటే గ్రీకులు ఇండోయిలు అని పిలిచారు, ఈ ఇండోయిలని బ్రిటిష్ వారు, ఇండోయిలు నివసిస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు ఇండియా అనే పదాన్ని సూచించారు. సో ఇలా మన భారతదేశానికి ఇండియా అనేటువంటి పదము, పేరు అనేటువంటి వచ్చింది. అలాగే మన భారతదేశానికి భరతవర్షము, జంబూ ద్వీపము అనే అనేక నామాలు కూడా ఉన్నాయి. అంటే నామాలు అంటే పేర్లండి. సో ఇలా అనేకమైనటువంటి పేర్లు కూడా మన భారతదేశానికి ఉన్నాయి. మరి మనం తర్వాత భారతదేశం గురించిన విస్తీర్ణం పరంగా చూసినట్లయితే భారతదేశం ఇలా మన భారతదేశాన్ని ఒక రఫ్ డయాగ్రామ్ వేసాం. ఈ భారతదేశాన్ని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. వెరీ ఇంపార్టెంట్. గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ చూసినట్లయితే చాలా ఎగ్జామ్స్లో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అని ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. వెరీ సింపుల్. వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 3.28 అని ఇచ్చేవాళ్ళు, 3.8 అని ఇచ్చేవాళ్ళు, ఓన్లీ 3.2 అని ఇచ్చేవాళ్ళు. సో కొన్ని ఆప్షన్స్ని చూసి మనం ఆన్సర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. సో భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అయితే మరి ఈ భారతదేశం యొక్క విస్తీర్ణం ఇంత ఉండి ప్రపంచంలో ఎన్నో దేశంగా ఉందంటే 7వ పెద్ద దేశంగా ఉంది. 7వ పెద్ద దేశం అంటే మరి మిగిలిన దేశాలు, ఒకటి ఫస్ట్ది రష్యా. ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏంటంటే రష్యా. మరి అలాగే రెండవది కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా,
ఏడవది ఇండియా. ఇవి ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద దేశాలు. ఫస్ట్ ఏంటంటే రష్యా, కెనడా. నెక్స్ట్ ఫస్ట్ రష్యా, రెండవది కెనడా, మూడవది అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. సరే, ముందు మనం దీని విధంగా తీసుకున్నట్లయితే భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే ఇది మనం ప్రపంచంలో ఈ విధంగా తీసుకున్నట్లయితే 2 అర్ధగోళాలు చేసినట్లయితే ఉత్తరార్ధగోళంలో ఇది ఉత్తరార్ధగోళము, ఇది దక్షిణార్ధగోళం. అదేవిధంగా రేఖాంశాల పరంగా కూడా 2 అర్ధభాగాలు చేసినట్లయితే పూర్వార్ధగోళము, పశ్చిమార్ధగోళం. మన భారతదేశము ఉత్తర మరియు పూర్వార్ధగోళంలో ఉంది. ఉత్తర మరియు పూర్వార్ధగోళంలో ఉంది. అంటే కొన్ని ఇక్కడ అక్షాంశాలు ప్రపంచంలో అడ్డంగా గీయబడినటువంటి వాళ్ళని అక్షాంశాలు అని, నిలువుగా గీయబడిన రేఖల్ని రేఖాంశాలు అని అంటాం. ఈ విధంగా గీసినప్పుడు ఇక్కడ గ్రిడ్లని కొన్ని వస్తాయి. అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకునే ప్రాంతాలని గ్రిడ్ అని చెప్పి అంటామని మనం చిన్నప్పుడు క్లాసెస్లో చదువుకున్నాం. అయితే వీటిలో ఇక్కడ ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి అంశాలు చూసినట్లయితే భారతదేశము ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 సెకండ్లు 8 డిగ్రీల 4 సెకండ్ల నుంచి, అంటే ఇవి నార్థన్ అక్షాంశాలు అంట. నార్థన్ అండ్ సదరన్. నార్త్ అంటే ఉత్తరము, సదరన్ అంటే దక్షిణం. నార్థన్ నుంచి 37 డిగ్రీల 6 సెకండ్లు. ఇవి ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఉత్తర అక్షాంశాలు. ఇది ఎప్పుడు అడగరు, జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి. అంటే ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కింద భూమధ్య రేఖ పోతుంది, మధ్యలో గుండా కర్కట రేఖ పోతుంది. అంటే మన భారతదేశం ఇక్కడ చిట్ట చివరి కొన 8 డిగ్రీల 4 సెకండ్ల నుంచి ఉత్తర భాగంలో 37 డిగ్రీల 6 సెకండ్లు. ఇవి మనకు 6 మినిట్స్ అంట. సారీ, డిగ్రీలు అన్నాం కదా, ఇవి డిగ్రీలు, ఇవి మినిట్స్ అంట. ఓకే, సో ఈ విధంగా ఉత్తర మరియు దక్షిణ భాగాలు ఇక్కడ నుంచి స్టార్ట్. అంటే ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఇది 23.5. దీన్ని మనం కర్కట రేఖ అంటాం. భారతదేశం మధ్యగా భారతదేశాన్ని ఉత్తర భారతదేశంగాను దక్షిణ భారతదేశంగాను 2గా విభజిస్తున్న రేఖ ఏంటంటే కర్కట రేఖ. అది మొత్తం 8 రాష్ట్రాలు గుండా వెళ్తుంది. అది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనకు ఈ ఉత్తర అక్షాంశాలు, అంటే ఉత్తర అక్షాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు ఉత్తర అక్షాంశాలు. మరి అదేవిధంగా పూర్వార్ధగోళంలో 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు. ఇవి 68 డిగ్రీల 7 నిమిషాలు నుంచి 97 డిగ్రీల 25 నిమిషాలు. ఇవి ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అంటాం. అంటే రేఖాంశాలు, తూర్పు రేఖాంశాలు. తూర్పు రేఖాంశాలు. ఈ తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేటువంటిది విస్తరించి ఉంది. అంటే ఇవి మనం కంపల్సరీ ఏదో ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతారనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. బట్ మనకు వీటి యొక్క విషయాలు తెలుసుకోవడం కోసం ఉత్తరాక్షాంశాలు, తూర్పు రేఖాంశాలు మన భారతదేశం ఏ లొకేషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ బిట్ అడుగుతాడు, ఒకే ఒక చిన్న బిట్. భారతదేశం ఈ కింది భాగంలో కలదు. తూర్పు పూర్వార్ధగోళం, తూర్పు పశ్చిమార్ధగోళం, పశ్చిమ పూర్వార్ధగోళం. ఇలా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వాటిలోంచి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేసే అవకాశము. సో అందువల్ల దానికోసం అని చెప్పేసి మనం ఈ కాన్సెప్ట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ని చెప్తున్నాం. అంతే తప్ప కంపల్సరీగా ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అనేదాన్ని 1కి 4 సార్లు చెప్తాం. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా నెక్స్ట్ మన భారతదేశానికి కొన్ని సరిహద్దు ప్రాంతాలను చూద్దాం. ఇది వచ్చేసరికి విస్తీర్ణంలో అని చెప్పాను. మరి జనాభాలో భారతదేశము ఏ ప్లేస్లో ఉందంటే 2వ ప్లేస్లో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఉత్తరాన భారతదేశము ఉత్తర సరిహద్దు ఉన్న చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. అదేంటి సార్ మీరు ఇలా చెప్పారు, జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, చిట్ట చివరి ప్రాంతం అది కదా ఉత్తరాన. దక్షిణాన వచ్చేసరికి తమిళనాడు అంటున్నారు.
ఓకే, బట్ ఉత్తరాన వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ ఉంది కదా అంటే ఎస్, జమ్మూ కాశ్మీర్ ఉంది. బట్ ఆ జమ్మూ కాశ్మీర్ని మనం ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే వాటిని లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ని రెండు ప్రాంతాలని కేంద్రపాలిత ప్రాంతాలుగా తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా 31 అక్టోబర్ 2019 వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. ఎందుకని 370 ఆర్టికల్ని రద్దు చేశారు. 370 ఆర్టికల్ని రద్దు. ఈ 370 ఆర్టికల్ని రద్దు ఎందుకు చేశారు? అసలు 370 ఆర్టికల్ ఏంటి? అక్కడ ఉన్న 35 ఆర్టికల్ ఏంటి? ఆ 35A ఆర్టికల్ ఎందుకు వచ్చింది? ఈ ఆర్టికల్స్ అన్నిటి గురించి మనం పాలిటీలో సవివరంగా తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా అనేది ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ని మనకు 1946లో రాజా హరిసింగ్ గారు 1946లో 49లో రాజా హరిసింగ్ గారు ఏం చేశారంటే ఆక్యుపేషన్ జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి కొంతమంది దుండగులు అంటే టెర్రరిస్ట్ అటాక్ చేసి జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ట్రై చేశారు. ఆ జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేసే సమయంలో రాజా హరిసింగ్ అప్పుడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ దగ్గరికి వచ్చి హెల్ప్ అడగడం జరుగుతుంది. సో యాక్సెషన్ అంటే భారతదేశంలో కలిసినట్లయితే మేము హెల్ప్ చేస్తామని అప్పుడున్న హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రకటించడం, ఆయన స్మారకార్థమే మనము 31 అక్టోబర్ 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా వాటిని విభజించడం అనేది జరిగింది. సో 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి సపరేట్ రాజ్యాంగం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రత్యేక రాజ్యాంగం. భారతదేశంలో అన్నిటికీ వచ్చేటువంటి పథకాలు, అన్నింటికీ వర్తించేటువంటి ఆర్డినెన్సులు కొన్ని జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. మనం ఎప్పుడైనా చదువుతుంటాం పాలిటీలో జమ్మూ కాశ్మీర్ మినహా అంటుంది. అంటే అన్నీ కూడా అక్కడ వర్తించవు. సరే, దాని గురించి అంతా మనం పాలిటీలో చాలా క్లారిటీగా జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రానికి సపరేట్ ఒక టాపిక్ ఉంది, దాన్ని పాలిటీలో డిస్కస్ చేద్దాం. అయితే ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్ని లడఖ్ని రెండుగా విభజించడం వల్ల మనకేమైందంటే ఉత్తర సరిహద్దు రాష్ట్రం, నేను అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఉత్తర సరిహద్దు రాష్ట్రంలో ఆప్షన్స్ కింద ఇస్తారు, జమ్మూ కాశ్మీర్ లడఖ్ కూడా ఇస్తారు మేబీ. బట్ అక్కడ ఆన్సర్ ఏంటంటే ఉత్తర సరిహద్దు రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ దక్షిణ సరిహద్దు రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. మరి అలాగే తూర్పు సరిహద్దు రాష్ట్రం ఏముందంటే అరుణాచల్ ప్రదేశ్. మరి అదేవిధంగా పశ్చిమ సరిహద్దు రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్. ఇలా మన భారతదేశంలో ఉత్తరము దక్షిణాన తమిళనాడు, తూర్పు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మరి అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల గురించి చెప్పాం, మరి సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ సరిహద్దు ప్రాంతాలు భారతదేశ ఉత్తర సరిహద్దు భూభాగ ప్రాంతం ఏంటంటే కిలిక్ దావన్ పాస్. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఇలాంటి బిట్స్. కిలిక్ దావన్ పాస్ ఉత్తర సరిహద్దు, భారతదేశ ఉత్తర భూభాగ సరిహద్దు ఏంటంటే కిలిక్ దావన్ పాస్, లేదా దాన్ని ఇందిరా కోల్ అని కూడా అంటారు. ఇందిరా కోల్. ఇవి రెండు ఒకటే. కిలిక్ దావన్ పాస్ అయినా ఓకే, ఇందిరా కోల్ అయినా ఓకే. నెక్స్ట్ అదేవిధంగా తూర్పున సరిహద్దు ప్రాంతం ఏంటంటే దాంగ్. దీన్నే మనం ఏమంటాం అంటే దిహాంగ్ అని కూడా అంటాం. దిహాంగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే చెప్పేస్తున్నాను, దాంగ్ లేదా దిహాంగ్ అనేటువంటి ప్లేస్. అయితే భారతదేశం ఒక విశిష్టమైనటువంటి ప్రాంతం ఏంటంటే దాంగ్ లేదా దిహాంగ్. ఇదేంటయ్యా అంటే అక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, ప్రాంతం ఏంటంటే దాంగ్ అనేటువంటి ప్లేస్. అదేవిధంగా ఈ విధంగా పశ్చిమాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ రాన్ ఆఫ్ కచ్, పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ అది వచ్చేసరికి పశ్చిమాన సరిహద్దు ప్రాంతము. అయితే అందులో చిట్ట చివరి ప్రాంతం అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా సూర్యోదయం పొందుతున్న ప్రాంతం. అదేవిధంగా భారతదేశంలో చిట్ట చివరి సూర్యోదయం పొందే ప్రాంతము ద్వారకా.
ద్వారక. చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే సూర్యోదయం పొందే చిట్ట చివరి ప్రాంతం ద్వారక. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇవి ఇక్కడ దీని గురించి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. అయితే ఈ చిట్ట చివరి ప్రాంతం ఉత్తరాన కిలిక్ దావన్ పాస్ లేదా ఇందిరాకోల్, తూర్పున దిహాంగ్ లేదా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి దిహాంగ్ లేదా దాంగ్, అదేవిధంగా పశ్చిమాన ద్వారక అంటాం. ఈ ద్వారక ఇది రాన్ ఆఫ్ కచ్లో ఉంటుంది. ద్వారక ఇంకా చిట్ట చివరి ప్రాంతం అంటే గుహర్మోతి అనే ప్లేస్ కూడా. సో ఈ రెండిట్లో మీకు ఆప్షన్స్లో ఏది ఇచ్చినా కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ దక్షిణంలో 2 విషయాలు గమనించాలి. దక్షిణ ప్రాంతంలో ఉన్న 2 విషయాలు. ఒకటి కన్యాకుమారి. ఈ కన్యాకుమారి ఏంటంటే భారతదేశానికి చెందిన భూభాగపు ప్రాంతం. కన్యాకుమారి భారతదేశానికి చెందిన భూభాగపు ప్రాంతం. ఇది అలా కాకుండా మనకు బంగాళాఖాతంలో ఇక్కడ మనకు అందరికి తెలిసిన విషయమే గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అందులో చిట్ట చివరి భారతదేశానికి చెందిన చిట్ట చివరి ప్రాంతము ఇందిరా పాయింట్ అంటాం. ఇందిరా పాయింట్ ఇది చిట్ట చివరి ప్లేస్ ఇందిరా పాయింట్. అది ఎక్కడ ఉందంటే గ్రేట్ నికోబార్లో కలదు. గ్రేట్ నికోబార్ దీవి, ఆ దీవిలో చిట్ట చివరి ప్లేస్ ఇందిరా పాయింట్. అదే భూభాగ ప్రాంతం అయితే మాత్రం కన్యాకుమారి. అయితే మన భారతదేశానికి కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. భారతదేశాన్ని ఉపఖండము అంటాం. ఎందుకంటే ఒక ఖండానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి కాబట్టే దానిని మనం ఉపఖండము అంటాం. అంతేకాకుండా ఇంకా భారతదేశంలో శీతోష్ణ స్థితి రకాలు ఉన్నాయి. శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అంటే దక్షిణ భారతదేశంలో ఒక రకమైన శీతోస్థితి ఉంటుంది, ఉత్తర భారతదేశంలో ఒక రకమైన శీతోస్థితి ఉంటుంది. అసలు సరిహద్దులు చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో హిమాలయాలు, ఉత్తర సరిహద్దుగా హిమాలయాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో హిందూ మహాసముద్రం ఉంది. హిందూ మహాసముద్రం ఇక్కడ ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం. అరేబియా మహాసముద్రం వేరు, మహాసముద్రాలు వేరు. సరే, ఇక్కడ ఇది బంగాళాఖాతము, ఇక్కడ వచ్చేసరికి పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, ఉత్తరాన హిమాలయ. అంటే భారతదేశానికి 3 వైపులా ఏముందంటే నీరుంది. 3 వైపులా నీరుంది, ఒకవైపు మాత్రమే భూభాగం ఉంది. కాబట్టి భారతదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే ద్వీపకల్పము అంటాం. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉన్నట్లయితే దాన్ని మనం ద్వీపకల్పము అని పిలుస్తాం. సరే, ఇక భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం పొడవు ఎంత ఉంటుందంటే 3214 కిలోమీటర్లు. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 3214 కిలోమీటర్లు. అలాగే పశ్చిమం నుంచి తూర్పు చిట్ట చివరి ప్రాంతాల వరకు 2933 కిలోమీటర్లు. 2933 కిలోమీటర్లు ఇది పశ్చిమం నుంచి తూర్పుకు ఉన్నటువంటి దాని యొక్క పొడవు. అంటే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు వెడల్పు ఇంత, పొడవు ఇంత అని చెప్తాం కదా, ఆ విధంగా ఇవి అనేటువంటివి ఉన్నాయి. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే భారతదేశానికి ఇక్కడ సరిహద్దు దేశాలు పాకిస్తాన్, అలాగే కొద్ది భాగంలో ఆఫ్ఘనిస్తాన్, తర్వాత సరిహద్దు దేశం పెద్దది చైనా. మనకు పాకిస్తాన్తో కొన్ని విభేదాలు ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో, చైనాతో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో నేపాల్తో కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. అలాగే ఇక్కడ భూటాన్, అలాగే ఇక్కడ బంగ్లాదేశ్, వాటర్లో శ్రీలంక, ఇక్కడ మయన్మార్, ఇటువైపు మాల్దీవ్. ఇలా మన భారతదేశానికి సరిహద్దు దేశాలు అనేవి ఉన్నాయి. వీటితో ఉన్నటువంటి సంబంధాలని నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.
అయితే ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాల్సిన అంశాలు ఏంటంటే, భారతదేశాన్ని శీతోష్ణ పరంగా చూస్తే రెండు రకాలుగా ఉన్నాయి. ఒక దేశంలో రెండు రకాల శీతోష్ణ స్థితులు ఏంటనే డౌట్ వస్తుంది. కానీ ఆ రెండు రకాల శీతోష్ణ ఎందుకు వచ్చాయంటే, మన భారతదేశాన్ని మధ్యగా కర్కట రేఖ వెళ్తుంది. భారతదేశం నుంచి మధ్యగా ఇలా కర్కట రేఖ అయితే కొంచెం అంటే కర్కట రేఖలు ఇలా వంపుగా తిరిగి ఉంటాయి కదా, మనం ఏమనుకుంటాం అంటే అలా ఇలా వెళ్తాయి అని చిన్న డౌట్స్ వస్తుంటాయి. సరే, భారతదేశం గుండా ఇలా వెళ్తుంది. దక్షిణ భారతదేశంలో ఆయన రేఖ శీతోస్థితి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆయన రేఖ శీతోష్ణ స్థితి. ఉత్తర భారతదేశంలో ఉప ఆయన రేఖ. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు ఒక మండలంగాను, కర్కట రేఖ నుంచి మళ్ళీ ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాలు అలా ఉన్నాయి కదా, అంతవరకు ఒక మండలం కానీ, ఈ విధంగా మనం వివిధ మండలాలుగా శీతోస్థితిని విభజించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో మనకు హిమాలయాలు ఉండడం, దీనివల్ల ఇక్కడ జీవనదులు ఉండడం, అందువల్ల ఇక్కడ శీతోస్థితి పరిస్థితులు వేరుగా ఉంటాయి. దక్షిణ భారతదేశం అంతా కూడా మనకు ఋతుపవనాల మీద ఆధారపడి టోటల్గా మన యొక్క భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏంటంటే ఋతుపవన శీతోష్ణ స్థితి. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు అడిగారు, ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా రావచ్చు, అంటే ఉష్ణమండలమా ఎలా అనేటువంటిది కూడా అడిగే అవకాశం ఉంది. అయితే దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఉష్ణమండల ఋతుపవన శీతోస్థితి. అంతేగాని ఒకవేళ అడిగాడు కదా అని ఉపాయన రేఖ ఆయన రేఖ అసలు ఇవి అవసరం లేదు. మనకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఇది భారతదేశం యొక్క శీతోస్థితి. దీనికి కారణమైన రేఖ ఏంటంటే కర్కట రేఖ. ఈ కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకటి గుజరాత్, నెక్స్ట్ రెండోది రాజస్థాన్. అదేంటి రాజస్థాన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా అంటే, రాజస్థాన్లో చివరి ప్రాంతంలో ఇక్కడ నుంచి కొద్ది ప్రాంతం మాత్రమే రాజస్థాన్లో ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇక్కడ త్రిపుర, నెక్స్ట్ అలాగే మిజోరాం. 1 2 3 4 5 6 7 8 ఇలా 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్తుంది. అయితే 8 రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాంతం అంటే ఎక్కువ దూరం వెళ్ళేటువంటిది మధ్యప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ దూరం. తక్కువ దూరం రాజస్థాన్. పక్కనే ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించాం అంటే మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం కదా, సో ఎక్కువ దూరం ప్రయాణించేది మనము మధ్యప్రదేశ్లో చెప్తాం. అదేవిధంగా అతి తక్కువ దూరం ప్రయాణించేది ఏంటంటే రాజస్థాన్. సో ఇవి రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కర్కట రేఖ మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అయితే వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటంటే, వాటిలో ముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి నగరాల గుండా కూడా వెళ్తుంది. ఒకటి గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్. గుజరాత్ యొక్క రాజధాని అదేంటంటే గాంధీనగర్ గుండా వెళ్తుంది. గుజరాత్ యొక్క గాంధీనగర్. అలాగే జార్ఖండ్లో రాంచీ. జార్ఖండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే రాంచీ అనేటువంటి నగరం కూడా వెళ్తుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. భోపాల్ అనేటువంటి నగరం కూడా వెళ్తుంది. అంతేకాకుండా మిజోరాం యొక్క క్యాపిటల్ ఏంటంటే ఐజాల్. ఈ 4 చెప్పినటువంటి 4 ప్రదేశాలు కూడా మనకు రాజధానులే. చూడండి, గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? భోపాల్. జార్ఖండ్ క్యాపిటల్ ఏంటి? రాంచీ. మిజోరాం క్యాపిటల్ ఏంటి? ఐజ్వాల్. సో ఈ 4 రాజధానులు గుండా ఈ కర్కట రేఖ అనేటువంటిది వెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని
నదులు కూడా ఉన్నాయి. సో కర్కట రేఖ మీదుగా ప్రవహించేటువంటి నదులే ఇవి కూడా ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి మహి, రివర్ మహి. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్. మహి అనేటువంటి నది కర్కట రేఖ నుంచి వెళ్తుంది. వెరీ ఇంపార్టెంట్. దీన్ని లాస్ట్ టైం అంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్స్ అడిగారు. కర్కట రేఖను చాలా ఇంపార్టెంట్ పెట్టింది. కర్కట రేఖను 2 సార్లు తాకే ఏకైక నది ఏంటంటే మహి నది. అందుకే దీన్ని ఈ విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ పెట్టిందండి. కర్కట రేఖను 2 సార్లు తాకుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఉంది అనుకుందాం, మహి నది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. అంటే అప్పుడు 2 సార్లు తాకింది. సో 2 సార్లు కర్కట రేఖను తాకే ఏకైక నది ఏంటంటే మహి నది. వెరీ ఇంపార్టెంట్. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 2 నదులు ఉన్నాయి, కెన్ బెట్వా. ఈ 2 నదులు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అలాగే దామోదర్ నది. ఈ దామోదర్ రివర్ వచ్చేసరికి మనకు జార్ఖండ్లో ఉంది. అలాగే హుగ్లీ, ఇది వెస్ట్ బెంగాల్. సో ఇలా ఈ నదులన్నీ కూడా కర్కట రేఖ గుండా, అంటే కర్కట రేఖ మీదుగా ప్రయాణిస్తున్నాయి. సో అది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇది మన కర్కట రేఖలో ఉన్న 8 రాష్ట్రాలు చూడండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. అయితే అందులో చాలా తక్కువ ప్రాంతం ఏంటంటే రాజస్థాన్ నుంచి ప్రయాణిస్తుంది, అతి ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ నుంచి ప్రయాణిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4 ముఖ్యమైన స్టేట్స్, గుజరాత్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, మిజోరం. వీటి యొక్క క్యాపిటల్స్ నుంచి ఈ కర్కట రేఖ అనేటువంటిది వెళ్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇది మన భారతదేశం యొక్క ఉనికి అనే మొదటి చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరొకటి ఉంది. మరి భారతదేశంలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇది ఒక రఫ్ డయాగ్రామే, మీరు దీన్ని ఏంటి ఇలా గీసారనుకోవద్దు. జస్ట్ మీకు అర్థం కావడం కోసమే ఈ విధంగా గీయడం జరుగుతుంది. రైట్, ఓకే. మరి మన భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి దేశానికి సమయం తెలుసుకోవడానికి ఏదో ఒక రేఖాంశాన్ని, సమయం తెలుసుకోవడానికి ఏదో ఒక రేఖాంశాన్ని మనము ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటాం. అయితే మన భారతదేశంలో ప్రామాణిక రేఖాంశం ఒకదాన్ని తీసుకున్నాం. అదేంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. వెరీ ఇంపార్టెంట్ ఇది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటాం. ఈ ప్రపంచానికి కాల ప్రామాణిక రేఖాంశం ఏంటంటే గ్రీనిచ్ రేఖాంశం. ఈ ప్రపంచానికి అది లండన్ అనే నగరం గుండా వెళ్తుంది గ్రీనిచ్ రేఖాంశం. ఇక్కడ ప్రపంచంలో చూసినట్లయితే 0 డిగ్రీల నుంచి మనం చూసుకుంటాం. ఆ గ్రీనిచ్ రేఖాంశం అనేది ప్రపంచ కాల ప్రామాణిక రేఖాంశం. మరి దానికి మన భారతదేశానికి మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉందంటే 5.5 గంటల తేడా ఉంటుంది. 5.5 గంటలు తేడా ఉంటుంది సమయం. ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో 12 PM అయిందనుకోండి, లండన్లో 12 PM అయిందనుకోండి, మన భారతదేశంలో 5:30 PM అవుతుంది. 5:30 PM అవుతుంది. అంటే మన భారతదేశం ముందుంటుంది కాలం. ఇప్పుడు టైం ఒక 10 అయింది అనుకుందాం. మన భారతదేశంలో టైం 10 AM, 10 AM. ఇండియాలో 10 AM, 10 AM. అంటే వీళ్ళు వెనకుంటారు. 10 AM నుంచి 5:30 గంట వెనక్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 PM అంటే ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం 5:30 PM, 5:30 PM. అదేవిధంగా ఇది ఉదయం 10 గంటల AM అనుకోండి, వెనక్కి రండి. వెనక్కి 5:30 గంటలు వెనక్కి వస్తే అప్పుడు మనం లండన్ సమయాన్ని కనుక్కోవచ్చు. వెరీ సింపుల్. అంటే మనం ముందుంటాం, వాళ్ళు మన వెనకుంటారు. అందువల్లనే మనకు ఉదయం అయినప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది. మనకు పగలు ఉన్నప్పుడు వాళ్ళకి రాత్రి.
సో ఇది చిన్న కాలమండలాలకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్. అయితే ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు ఉన్న దేశం ఏంటంటే ఫ్రాన్స్. అంటే వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు ఇన్ని కాలమండలాలు. ఫ్రాన్స్, తర్వాత అమెరికా, తర్వాత రష్యా, తర్వాత ఆస్ట్రేలియాలో కూడా 8 ఉన్నాయి. 8 ఆస్ట్రేలియాలో 8. ఇలా ఒక్కొక్క దేశము వివిధ కాలమండలాలను అనుసరిస్తుంది, అంటే విస్తీర్ణం దృష్ట్యా. అలా మరి ఫ్రాన్స్ చిన్నది కదా అంటే ఫ్రాన్స్ చిన్నదే, బట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు 12 రకాల కాలమండలాలు ఫ్రాన్స్లో కలవు. సో అది మనం చూడాల్సింది. సరే, ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశం ఏదంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. అయితే ఇది 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 5 రాష్ట్రాలు. ఒకటి ఉత్తరప్రదేశ్, రెండోది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్. 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, వెరీ ఇంపార్టెంట్. అలహాబాద్ హైకోర్టు, వీటి గురించి మనము పార్టీలో చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మన కోర్టు తీర్పుల గురించి వచ్చినప్పుడు కూడా ఈ అలహాబాద్ గురించి చాలా విషయాలు వస్తుంటాయి. అలహాబాద్, వారణాసి, ఆ పట్టణాలు కూడా ఉత్తరప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో రేవా, జబల్పూర్ అనే వెరీ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏంటంటే రాయ్పూర్. అలాగే ఒడిశాలో కోరాపుట్. ఒడిశాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే కోరాపుట్. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్. అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన దేశంలో 5 రాష్ట్రాల గుండా ఏ ప్రాంతాల నుంచి వెళ్తుంది అనే దానికి వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మరియు వారణాసి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్, ఒడిశాలో ఉన్నటువంటి కోరాపుట్, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. అంతేకాకుండా 5 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతము. ఇది వెరీ ఇంపార్టెంట్. కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి. అదేంటి పుదుచ్చేరి ఇక్కడెక్కడ ఉంది, అసలు అది ఎక్కడ ఉందంటే వెరీ సింపుల్. కాకినాడ దగ్గరలోని యానాం. ఈ పేరు వినే ఉంటారు, యానాం. పుదుచ్చేరిలో ఒక పార్ట్, యానాం పుదుచ్చేరి అంటాం. సో అది ఆంధ్రప్రదేశ్లోనే, కాకినాడ దగ్గరలోనే ఉంది. సో ఆ ప్రాంతం నుంచి కూడా మనకు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఈరోజు డిస్కస్ చేసాం. మిగిలినటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రేపటి క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ. మరి మీకు మా క్లాస్ నచ్చినట్లయితే మా యొక్క ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు నోటిఫికేషన్స్ రావాలంటే గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు క్లాసెస్ని వింటూ ఉండండి. మీ సక్సెస్కి మా యొక్క ఉచితమైనటువంటి శిక్షణ ఉపయోగపడుతుందని కోరుకుంటూ నమస్కారం.